సో, దేవుడి దయ వలన, ఏ దయ వలన తోటి మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్‌షిప్ సహకారంతో ఈరోజు ఆ మొదటి శుక్రవారం దూరంగా ఉన్న ప్రశాంత్. రెండో సాంప్రదాయము నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే ఓకే. హలో? సార్ హలో? సో, రెండో సాంప్రదాయం నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే, ఈ సాంప్రదాయం ఏం చెప్తుందంటే, ఏ పని చేసినా నా వ్యక్తిగత వ్యవహారాల్లో, నా సొంత నిర్ణయాలు తీసుకోకుండా, దానికి సంబంధించిన వ్యక్తి యొక్క తోటి డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమల్లో పెట్టు అని చెప్తుంది. కొన్ని సాట్ల నేను స్పాన్సర్ చూపించిన గైడెన్స్ ప్రకారం నేను నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇది హోమ్ గ్రూప్‌లో ఎప్పుడైతే నేను అంతా మొదలయ్యేది ఇక్కడించే అని ఏఏ గ్రూప్ అని పాంప్లెట్ ఉంటుంది. నేను అంటే మనము సాంప్రదాయాలు నేర్చుకునేది గ్రూప్ నుంచి. ఫస్టు ఈ సాంప్రదాయాలనేది గ్రూపులు అంటే మరి ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది ఒక తాగుబోతుల సమూహం, ఒక అరాచక శక్తులు, ప్రతి ఒక్కడు ఒక నియంతే. అంతా నాకు తెలిసిందే రైట్ అంటారు. ఎదుటోడికి ఏం తెలిసినా అది రాంగ్ అంటారు. ఇలాంటి అరాచక శక్తులు ఏఏని ఎక్కడ ముంచుతారా అనేది గతంలో వాషింగ్టనియన్స్ గ్రూపు, ఆక్స్‌ఫర్డ్ గ్రూపుల యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, వాటి ఫెయిల్యూర్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మనం గ్రూపు యొక్క ఐక్యతకి బిల్లు గారు ఈ సాంప్రదాయాలు రూపొందించటం జరిగింది. సాంప్రదాయాలు ఎలా డెవలప్ అయినాయి అనేది ట్రెడిషన్స్ హౌ ఇట్ టు డెవలప్డ్ అని ఒక పాంప్లెట్ ఉంటుంది. ఆ పాంప్లెట్‌లో డీటెయిల్స్‌గా రాశారు. ప్లస్ ఏఏ కమ్స్ ఆఫ్ ఏజ్, పాసిట్టాను, బిల్ స్టోరీ, పోతే బాబండు గుడ్ ఓల్డ్ టైమర్స్ బుక్కు, ఇట్లో గ్రే పోయెమ్స్‌లో ఇట్లో కొంచెం చాలా క్లారిటీగా రాశారు. సోపానాలు మాత్రం బిల్లు గారు 10 నిమిషాల్లో రాశాడు. కానీ సాంప్రదాయాలు రాయటానికి చాలా సంవత్సరాలు పట్టింది. అప్పుడు ఎందుకు రాశారు అంటే, ఈ సాంప్రదాయాలు రాసేటప్పుడు ఒక రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. సో, వీళ్ళందరూ అధికారం, డబ్బు, ఆస్తి, ఖ్యాతి, అధికారము ఇయన్నీ కూడా ఎలా ముంచుతాయోనని భయంతోటి ఈ సాంప్రదాయాలు రాసినప్పుడు, ఈ ట్రెడిషన్ ఎప్పుడైతే మనకి పుట్టిందో, అప్పటి నుంచి కూడా ఏఏలో ఏ పని చేసినా బిల్లు గారు గ్రూప్ కాన్షియస్‌తో చేశాడు. ఆయనకి బిల్లు గారు బాబు గారిని ఏఏకి తీసుకొచ్చినా, బాబు గారు బతికున్నంత కాలము ప్రతి విషయము బాబు గారితో చర్చించకుండా, గ్రూప్‌లో చర్చించకుండా, ఎక్కడ ఆయన ఒక పని చేయకుండా గ్రూప్ కాన్షియస్‌ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. సో, ఈ అరాచక శక్తులు కలిసుంటమా? లేదంటే అంతర్ధానంగా రాలిపోవటమా? అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రెడిషన్స్ రాసినప్పుడు ఒక అంతర్జాతీయ సమావేశంలో ఈ ఒక్కసారిగా ఆమోదాన్ని పొందాయి. అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే వాషింగ్టనియన్స్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వల్ల వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారో, తాగుబోతుల్ని, ఆల్కహాల్ దూరంగా ఉంచటం, ఇతర వ్యసనాల నుంచి జనాలను బయటేయటంలో వాళ్ళు ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో, అలా మనం ఫెయిల్ అవ్వకుండా ఆ 2 అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయాలు రాయటం వల్ల ఈ రోజు వరకు
ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. 194 దేశాలకు విస్తరించింది. ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఒకటే. దానికి ప్రామాణికమైన బిగ్ బుక్కు, గ్రూపు నిర్వహణకు సాంప్రదాయాలు అనేవి తీసేయకుండా ఆ విధంగా ఆచారాలుగా, సాంప్రదాయాలుగా కొనసాగుతూ వచ్చింది. సో, ఈ కోణంలో చూస్తే ఇది నాకు హోమ్ గ్రూప్‌లో బాగా సహాయపడింది. ఏఏలో బాగా సహాయపడింది. అంటే నేను తాగుడు లేని జీవితం అనుభవించాలి అంటే నాకు ఒక గ్రూప్ ఉండాలి. ఏఏ మొత్తం నాది కాదు. నాకు ఒక హోమ్ గ్రూప్ ఉండాలి. ఆ గ్రూప్‌లో నేను సభ్యుడిగా ఉండాలి. ఆ గ్రూపు వ్యవహారాల్లో నేను కూడా ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక కామన్ మెంబర్ లాగా కొనసాగాలి. సో, ప్రతి విషయము గ్రూపు నిర్వహణలో గ్రూప్ మెంబర్స్ తోటి కామన్ వెల్‌ఫేర్‌ని ప్రాక్టీస్ చేయాలి. అంటే నాకు తెలిసింది గ్రూపు మీద పెట్టకుండా అక్కడ అందరి యొక్క అభిప్రాయాలని ఓటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ గ్రూపు యొక్క నిర్వహణకు అక్కడ తీసుకున్న సమిష్టి నిర్ణయాలని ఆచరణకి నేను కట్టుబడి ఉండాలి. నా విషయం రైట్ అయినా, రాంగ్ అయినా అది పక్కన పెట్టి గ్రూప్ కాన్షియస్‌కి గాడ్స్ కాన్షియస్ అంటారు. ఆ గ్రూప్ కాన్షియస్సే గాడ్స్ కాన్షియస్. గ్రూప్ డిసిజనే రైటా, రాంగా తీసి పక్కన పెడితే అది గాడ్స్ విల్. అది రాంగ్ అనుకో, దాని నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటాం. ఏం చేయకూడదో నేర్చుకుంటాం. రైట్ అనుకో ఆచరణలో పెడతాం. కానీ నేను నా నా ఆత్మశక్తి, నా ఆత్మ మేధాశక్తి, నా ఆత్మ త్యాగం అనేది అక్కడ నేను వదులుకోవాలి. గ్రూప్ కాన్షియస్‌కి కట్టుబడి ఉండాలి. ఇది నేను నా హోమ్ గ్రూప్‌లో ద్వారా ప్రాక్టీస్ చేయటం ద్వారా ఇది నాకు అనుభవాల్లోకొచ్చింది. ఈరోజు కూడా మా గ్రూప్ అన్ని వ్యవహారాల్లో నిర్వహిస్తూ, పార్టిసిపేషన్ అవుతూ, నేను ఒక కామన్ మెంబర్‌గా ఎనకాల కూర్చుంటాను. దాని యొక్క సర్వీస్ విషయాల్లో గానీ, కతిమ వ్యవహారాలన్నిట్లో కానీ అందరితో కలిసి డిస్కషన్ చేసుకుంటూ మేము మా గ్రూప్ వ్యవహారాలు నడిపిస్తాము. దాని వలన మా గ్రూప్‌లో ఈ రోజు వరకు కూడా కాంట్రోవర్సీస్ అనేది రాకుండా జరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రూప్‌లో మేము మంత్లీ 3500 రెంట్ కడతాం. 3000 వచ్చేసి స్కూల్ హెడ్ మాస్టర్‌కి ఇస్తాము. 500 వచ్చేసి వాచ్‌మెన్‌కి ఇస్తాం. ఇది టిట్టి డబ్బులు తక్కువైనప్పుడు మేము మెంబర్స్ అందరం డిస్కషన్ చేస్తాం. అప్పుడు ఎవరెవరు ఎంత ఇస్తారు అని చెప్పుకొని ఆ డబ్బులన్నీ జమ చేసుకొని ఆయనకి కడతాం. సో, ఇట్లా అదే సర్వీస్ చేసే విషయంలో కానీ, గ్రూప్ తరపున సేవ చేయటానికి పాంప్లెట్స్ కొట్టించుకునే విషయంలో కానీ, ప్రతిదీ కూడా చేద్దామా? వద్దా? చేస్తే ఎలా చేద్దాము? ఏంటి? ఏ పని ఎవరు చేద్దాము? ఇప్పుడు మా హోమ్ గ్రూప్ తరపున మేము పోస్టర్‌లు కొట్టించాం. ఆ పోస్టర్‌లు కొట్టిద్దామా? వద్దా? అనేది గ్రూప్ కాన్షియస్ పెట్టినప్పుడు, బిజినెస్ మీటింగ్ పెట్టినప్పుడు, ఆ బిజినెస్ మీటింగ్‌లో దాన్ని అందరూ ఒకే మాట ఏకాభిప్రాయానికొచ్చారు. వ్యతిరేకంగా ఎవరు ఓటేయలేదు. సో, ఆ పనిని పాంప్లెట్స్ ఎవరు డిజైన్ జేస్తారు? దాన్ని స్టిక్కర్స్‌ని ఎవరు డిజైన్ జేస్తారు? దానికి ఆహ్, దాన్ని ఎవరు ప్రింటింగ్ జేపిస్తారు? దాని కాస్ట్ ఎంత? దాని డీటెయిల్స్ ఎవరు కనుక్కొనొస్తారు? ఇవన్నీ ఒక వ్యక్తి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి మళ్ళీ గ్రూప్‌లో పెట్టినప్పుడు, మేము దానికి సందాలు వసూలు చేసుకొని, ఆ డబ్బుల ద్వారా మేము చేస్తాం. సో, నేను వ్యక్తిగతంగా ఏం చేస్తానంటే, దానికి ఎక్కువ కాస్ట్ అవుతుందని తెలిసినప్పుడు, అనానిమస్‌గా నేను కొంత ఎక్స్‌ట్రా కిట్టీలు ఏస్తాను. అంతేకాని నేను మీరందరూ ఇంతే ఇచ్చారు గదా! సగం పైన నేను గట్టాను. అనే ఆలోచన రాకుండా
అది దానివల్ల ఎవరు గిల్టీగా ఏయినోడు కానీ, తక్కువ వేసినోడు కానీ గిల్టీగా ఫీల్ కాకుండా అనానిమస్‌గా నేను ఆ పని జేస్తాను. ఇవన్నీ కూడా నేను గ్రూప్‌లో నేను నేర్చుకోవటం ద్వారా వచ్చింది. సో, ఇదే విషయం వచ్చేసి నాకు వ్యక్తిగత వ్యవహారాల్లో నేను ఈరోజు ప్రతి విషయంలో కూడా దాదాపు దానికి సంబంధించిన వ్యక్తి యొక్క అభిప్రాయానికి ఎళ్ళిపోతా నేను. నా భార్య విషయం గావచ్చు, అది ఇంటి విషయం గావచ్చు, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మా అమ్మగారి విషయం గావచ్చు, నా ఆర్థిక వ్యవహారాలు గావచ్చు. అదే చెప్తారు. ప్రాక్టీస్ థీస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫైర్స్. ఏదైతే గ్రూప్ కాన్షియస్ ఏ విధంగా నేను డెవలప్ నేర్చుకున్నానో, అదే ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పనిని ఎలా చేయాలో నాకు అర్థం కాక నేను 1 వీక్ బెట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నా. మా అమ్మగారికేదో మోకాళ్ళ ఆపరేషన్ చేపిచ్చాలి. ఇంటికొచ్చి చెప్పాను. వాళ్ళేమో మీ చెల్లెళ్ళు పట్టించుకోవట్లేదు ఈళ్ళంటారు. వాళ్ళేమో చూద్దాంలే, చేద్దాంలే అని వాళ్ళంటున్నారు. నేను ఏం చేశానంటే 2 హాస్పిటల్‌కెళ్ళి ఎంక్వైరీ చేసి అట్లా ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది చెక్ చేసినప్పుడు, అప్పుడు మా చెల్లెలోళ్ళు కదిలొచ్చారు. ఇంట్లో కూడా చెప్పాను. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అది చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినియి. చిన్నంగా సెట్ అయిపోయింది. అంటే నేనొక్కడిని ఈ పని చేయకుండా అది నిన్నగా మొన్నెళ్లి నా స్పాన్సర్‌తో చెప్పాను. నా స్పాన్సర్ ఏంటంటే హైదరాబాద్‌లో పలానా చాట చేపిస్తే తీసుకురావచ్చుగా అంటే నేనన్నాను, సార్ మరి గుంటూరులో ఇలా మా ఆధార్ కార్డ్‌లు అవన్నీ అక్కడే ఉన్నాయి. మాకు కొంత ఫండ్ కడితే, కొంత అమౌంట్ కడితే కొంత ఇలా వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇలా వస్తుందంట. మరి ఇది ఎలా మా చెల్లెళ్ళోళ్ళందరూ అదే జెప్పారు సార్. మరేం జేయమంటారు అంటే, "సరే అక్కడే జేపిచ్చు నాయనా" అన్నాడు. అదే వచ్చి మళ్ళీ మా ఇంట్లో చెప్పాను. మా ఆమెకు గూడా. మా స్పాన్సర్ గూడా ఈ మాట చెప్పాడు. అని జెప్పేసి ఆహ్, అని జెప్పేసి నేను ఇంట్లో వాళ్ళకి గూడా సమాధానం చెప్పడం జరిగింది. సో, నేనెప్పుడైతే నిన్న మొన్న బోయి ఒక హాస్పిటల్‌లో ఒక డాక్టర్ గారితో మాట్లాడి, ఈరోజు నేను మా అమ్మని టెస్ట్‌లకి పంపిస్తానని చెప్పినోడిని. ఇంటికొచ్చిన తర్వాత అది ఈరోజు రేపు అమావాస్య 2 రోజులు వాయిదా ఏద్దామన్నారు. సరే మీ ఇష్టం అన్నా. తర్వాత మళ్ళీ మా చెల్లెలు ఫోను జేసి, "అన్న ఈ హాస్పిటల్ గాదు. ఇంకొక హాస్పిటల్‌లో అయితే ఇలా ఉంది. నేను దాన్ని ఎంక్వైరీ జేస్తాను" అంటే, "సరే ఈ 2 డేస్ ఉందిగమ్మా! మరి ఎల్లుండి మనం ఆపరేషన్‌కి హాస్పిటల్‌లో జాయిన్ జేయాలి గదా అమ్మని." ఎంక్వైరీ జేయమంటే, ఈరోజు మా చెల్లెలు వేరే హాస్పిటల్‌కి ఎంక్వైరీ జేస్తే కరెక్ట్ రిజల్ట్ రాలేదు. తర్వాత నేను గుంటూరు ఏఏ మెంబర్‌కి ఫోను జేసి, "బాబు ఈ విషయం నాకు తెలియదు. నీకేమైనా తెలుసు గుంటూరులో డాక్టర్లు ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు బాబు" అని ఇంకో మెంబర్‌ని అడిగాను. ఆయన జెప్పాల్సింది ఆయన జెప్పాడు. అదే తీసుకొచ్చి మళ్ళీ మా చెల్లెలకి, మా ఆమెకి వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను నేను. సో, ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను ఒక ఏకాభిప్రాయం అనేది నాకు కాకుండా, నేను ఇలా అనుకున్నాను, ఇలా చేపిచ్చాలి. ఇది టప 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 నాకు తోచినట్టు, నాకు నచ్చినట్టు చేయకుండా, ఇది నలుగురు తోటి కలిసి వాళ్ళ యొక్క సమ్మతంతోటి వాళ్ళ యొక్క పాత్ర మా చెల్లెలు, నా భార్య తోటి కలిసి ఎలా ఈ పని చెయ్యాలి అనేది నేను ఒక అడుగేస్తూ వచ్చాను. సో, ఇందాక మళ్ళీ మా చెల్లెలు ఫోను జేసి, ఇట్లా ఏదో ఒకసారి లెటర్ తీసుకురావాలి. నువ్వు 2 రోజులు లేట్ అయినా అంటే ఎల్లుండి హాస్పిటల్‌కెళ్ళాలి మేము. కానీ మా చెల్లేం జెప్పింది, రేపు ఎల్లుండి టైముంది. ఇయాల రేపు టైముంది. నేను జూస్తాను. అవసరమైతే ఇంక 2 రోజులు ఆగుదాము. ఆగి నిదానంగా జేపిద్దాము. నువ్వు తొందరపడగాకు. గుంటూరులో ఉండి ఈ పనులన్నీ నేను చేపిస్తాను. నువ్వొచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేపిద్దు గాని అది అని మా చెల్లెలు జెప్పింది. అంటే ఇదంతా ఏందంటే నా నా పాత్ర ఉంటుంది. చేయాల్సింది నేనే. నా తల్లికి ఆపరేషన్ చేపిచ్చాల్సిన బాధ్యత నాది. నా చెల్లెలికి ఉంటది, ఉండదని అనేది నాకు సంబంధం లేదు. నా బాధ్యత అన్నప్పుడు నా తల్లికి నేనొక్కడినే కొడుకుని, ఇద్దరు చెల్లెళ్ళు. ఆడపిల్లలు ఎందుకు పట్టించుకుంటారు? కానీ వాళ్ళకి తెలియకుండా చేయకూడదు గదా! సో, ఇదంతా ఏందంటే నేను ఎంతవరకు చేయాలి? ఏం చేయాలి? నిర్ణయాలు ఎలా అమలు కావాలి? దీన్ని గ్రూప్ కాన్షియస్‌లో ఎలా పెట్టాలి? వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఇనాలి? వాళ్ళకి కూడా ప్రయారిటీ ఎలా ఇవ్వాలి? దీని గాడ్స్ కాన్షియస్‌కి ఎలా దారి తీసుకెళ్ళాలి అనేది నేనిప్పుడు ఈ 2, 3 రోజులు బట్టి ఇలా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. అదే నేను ఈ సాంప్రదాయం పాటించపోతే నాకు నచ్చినట్టు జేస్తాను. సక్సెస్సా, ఫెయిలా, రైటా, రాంగా తీసి పక్కన పెడితే,
ఈరోజు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను పోవాల్సిన రూట్ ఒకటుంది. నా నా నేను పుట్టినట్టు నా తల్లికి ఇద్దరు కూతుర్లున్నారు. వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు గూడా ఉండాలి. వాళ్ళు వచ్చి చెయ్యెయ్యాలి. డబ్బు పెట్టినా పెట్టకపోయినా కనీసం వాళ్ళు సమ్మతంతోటి, వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ అభిప్రాయాలతోటి వాళ్ళు గూడా పని చేయాలి. నేను పని జేయాలి. ప్రతి విషయాన్ని డిస్కషన్ జేసుకోవాలి. డిస్కషన్ జేసుకొని ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత చెయ్యాలి. చేస్తుంటే తప్పొప్పుల్ని ఎలా సరి జేసుకోవాలి. ఇది రకరకాలుగా నాకు ఈరోజు నా ఆలోచన విధానంలో మెదులుతున్న ఆహ్, ఈ ట్రెడిషన్ నాకు నేర్పుతుంది ఈ ట్రెడిషన్. సో, ఈ ట్రెడిషన్ వచ్చేసి బిల్లు గారు కూడా 12/12లో రాస్తాడు క్లియర్‌గా. ఆహ్, గ్రూపు అంతఃకరణ ద్వారా వ్యక్తపరుచుకుని ప్రేమామూర్తియగు ఆ దేవుడు మాత్రమే మన గ్రూపు ప్రయోజనకు తుది నిర్ణయాధికారి. మన నాయకులు నమ్మకమైన సేవకులు మాత్రమే. అంటే నా హోమ్ గ్రూప్‌లో నేను నమ్మకమైన సేవకుడిని మాత్రమే. అంటే నేను పరిపాలించే వ్యక్తిగా కాకుండా ఒక కామన్ మ్యాన్‌గా నలుగురిలో ఒకడిగా ఎలా మెలగాలి అనేది ఇది. అలాగనే ఆయన ఏఏకి ఫస్ట్‌లో ఆహ్, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో ఆయన బిల్లు గారు కొంతమందిని ఇంట్లో పెట్టేసి వాళ్ళకి తిండి వండి పెట్టిస్తూ, వాళ్ళతో షేరింగ్‌లు చేపిస్తూ సూపర్‌గా ఉండటానికి సహాయపడుతుంటాడు. ఆ టైంలో ఈయన హాస్పిటల్‌కెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో ఒక డాక్టర్ గారు, "బాబు బిల్లు గారు నువ్వు తాగుడు మానేసావు గదా! నా హాస్పిటల్‌లో చాలా మంది పేషెంట్‌లు వస్తుంటారు. మేము వాళ్ళందరికి చార్జ్ చేస్తూ ఉంటాము. మేమందరం చార్జ్ చేస్తున్నాము. మేము స్వ శారీరకంగా కొంచెం రికవరీ ఇస్తున్నాము. మీరు తాగుడు లేకుండా ఏఏకి తీసుకెళ్ళి ఏఏ అంటూ ఏదో చెప్తూ చేస్తూ ఉన్నారు గదా! అదే నువ్వు ఈ ఈ హాస్పిటల్‌లో జాబ్‌లో చేరితే నీకు గూడా కొంత వాటా ఇస్తాం గదా! మరి నువ్వు నీ కష్టానికి ఫలితం ఎందుకు ఆశించకూడదు? ఆ! నువ్వు ఆకలితో ఎందుకుండాలి? నువ్వు చాలా కష్టాల్లో ఉండావు. ఒకసారి నీ పర్పస్, నా పర్పస్ ఒకటే కదా! అని చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈయన ఆలోచన కొనసాగుతూ ఉంది. అప్పుడు ఈయన సరే నాకు కొంచెం టైం ఇయ్యండి నేను ఆలోచించుకొని చెప్తానన్నప్పుడు నడుచుకుంటూ పోతుంటే ఆహ్, ఆయనకి లోపల నుంచి ఒక వాయిస్ వచ్చుద్ది. ఆ వాయిస్ ఏంటి అంటే, "నీ కష్టానికి ఫలితం తీసుకోవచ్చు." అది బైబిల్‌లో వాక్యం అంటుంది. బైబిల్ వాక్యం అంట. వచ్చింది. అప్పుడు ఆయన ఈ విషయాన్ని దాదాపు చేస్తే అంటే ఆ లోపల నుంచి వచ్చిన వాయిస్ సరైందని ఆలోచించి ఇంటికెళ్ళేసి భార్య వంట చేస్తూ ఉంటే, ఆడ పక్కన తాగుబోతులు ఎప్పుడు అన్నం వండుతారా? ఐదారుగురు నిలిచి తిందామని చూస్తూ ఉంటారు వాళ్ళు. ఈయన పోయి భార్యతో వంట చేస్తూ ఉంటే భార్యకి చెప్పంగాల్నే భార్య ఏం మాట్లాడదు. మాట్లాడపోతే ఈయనకి డౌటొచ్చింది. ఏంటా ఏం మాట్లాడదేమో సమాధానం చెప్పదు. అనుకోనొచ్చి అక్కడ మిత్రులతోటి అక్కడ కోలుకుంటానికి వచ్చిన తాగుబోతులతోటి మాట్లాడతాడీయన. అయ్యా! ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. అందుట్లో ఒకాయన చెప్తాడు. ఆయనేమంటాడంటే, "బిల్లు గారు మీరు ఈ విషయాన్ని డబ్బుతో ముడియేస్తున్నారు. ఆధ్యాత్మికత కన్ను భౌతికతకి ఇది ముడిపడదు కదా! మీరు దీన్ని హ్మ్, దెబ్బతీస్తున్నారేమో! నీ నీ ఆర్థిక సమస్యలు మాకు తెలుసు. కానీ గుడ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ ది బెస్ట్ అని నువ్వే చెప్తావు గదా! అంటే ఉత్ మంచి ఉ ఉం మంచికి ఉత్తమమైనది శత్రువు అంటారు. ఉత్తమమైన దానికి మంచి శత్రువు అంటాడు. అంటే మన ఏఈ అనేది ఉత్తమమైంది. ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ జేయాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా పొందాలి, ఉచితంగా పంచాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. ఇది ఒక ఆధ్యాత్మికత యొక్క పొందుపరిచిన మూల సూత్రం. నీకు ఉచితంగా లభించింది. నువ్వు పొందు, అనుభవించు. అది నిలబడాలి అంటే పంచు. ఇదే ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆధ్యాత్మికత అంటే నీకు ఉచితంగా దొరికింది. పొందు, దాని ద్వారా అనుభవించు సోబరైటీని.
అది నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇతరులకు పంచు. షరతులు లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, అది ఇతరుల నుంచి ఏం ఆశించకుండా. అప్పుడు బయటకొచ్చి నాకు నడుచుకుంటూ వస్తే నాలోంచి వాయిస్ కరెక్ట్ గాదు. ఈ పక్క మిత్రుడు చెప్పిన మాటే కరెక్టు. నా మాట కరెక్ట్ కాదు. నా వాయిస్ కరెక్ట్ గాదు అని అప్పుడు ఆయన అభిప్రాయాన్ని మార్చుకొని, ఆ రోజు ఆయన హాస్పిటల్‌లో జాబ్‌లో జారకుండా మరి ఎన్నో సంవత్సరాలు ఆయన తినటానికి, ఉండటానికి కూడా చాలా కష్టాలొచ్చినా 7 సంవత్సరాలు బిల్లు గారికి సరైన ఆదాయం లేదు. మరి మంచి సమర్థుడే. ఆహ్, స్టాక్ బ్రోకర్ చేశాడు, లా కోర్స్ నేర్చుకున్నాడు. చాలా చాలా డబ్బులు సంపాదిచ్చాడు. చాలా చాలా పోగొట్టాడు. అంతా ఉంది. కానీ తాగుడు మానుకున్నాక 7 సంవత్సరాల పాటు ఆయనకి ఇల్లు గూడా సక్రంగా గడవల. అలాంటి కష్టాలు పడ్డ వ్యక్తి, ఆ రోజు గనక ఆయన ఆ తప్పు చేసినట్టే, ఈరోజు మనము ఆన్‌లైన్‌లో మీటింగ్‌లో ఉండేవాళ్ళమే. ఎంతమందిమే ఉండేవాళ్ళం కాదేమో! ఎంతమంది ఉండేవాళ్ళు తర్వాత సంగతి. ఏఐ అనేది మాత్రం ఉండేది కాదు. సో, అది. అలాగనే గ్రూపు వ్యవహారాల్లో ఏ గ్రూప్ అయితే ట్రెడిషన్స్ ప్రాక్టీస్ చేస్తుందో, ఆ గ్రూప్‌కి ఏ కష్టం రాదు. ఆ గ్రూప్‌లో మెంబర్స్‌కి కష్టాలు రావు. వచ్చినా గూడా ఎళ్ళిపోతూ ఉంటాయి. నా ఎక్స్‌పీరియన్స్. నేను చాలా గ్రూపులు జూశాను. చాలా గ్రూపుల నుంచి నాకు చాలా కంప్లెయింట్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఏ మిత్రుడు తన జీవన విధానంలో నడుచుకుంటూ పోతూ ఉంటే, సోపానాలు, సాంప్రదాయాలు చేస్తూ, వినయంతో, కృతజ్ఞతతో బతికితే, వాడు ఏఐలో నమ్మకమైన సేవకులుగా బ్రతుకుతూ వృద్ధ రాజనీతిజ్ఞులుగా బతుకుతారంట. ఎవరైతే ఏఐ మీద పెత్తనం చేస్తూ నేను అనుకున్నట్టు జరగాలి. నేను ఈ గ్రూప్ పెట్టాను. నేను ఫౌండర్‌ని. నేను సీనియర్‌ని. నాకు బాగా తెలుసు. ఈ గ్రూప్‌లో నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటాను. ఈ గ్రూప్ అభివృద్ధి కోసం, ఈ గ్రూపు సురక్షత సేఫ్టీ కోసం నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఈ గ్రూప్ నేను పెట్టాను. ఇలా రకరకాలుగా గ్రూప్‌లోళ్ళందరూ నేను చెప్పినట్టు ఇనాలి అని ఎవరైతే పెత్తనాలు చేస్తూ ఉంటారో, వాళ్ళు రక్తసిక్తమైన కురువృద్ధులు అంటారు. ఏఐలో నడుచుకుంటూ పోతే ప్రతి మనిషి 2 రకాలుగా ఏదో ఒక రకంగా తయారవుతాడు. ఒక్కొక్క మనిషి 2 రకాలు రుచి చూడాల్సొస్తుంది. అదే ఒకటి ట్రెడిషన్స్‌ని ప్రాక్టీస్ చేయకుండా నాకు తోచిందే కరెక్టు, నేను నచ్చినట్టు జరగాలి అనుకున్న వ్యక్తి, అధికారం చెలాయించే వ్యక్తి రక్తసిక్తమైన కురువృద్ధుడవుతాడు. అంటే మీకు చెప్పాల్సిందేముంది? అదే గనక వృద్ధ రాజనీతిజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే, తను చేయాల్సింది ఎనక బెంచీలో సైలెంట్ కూర్చుంటాడు. తనకి విలువున్నా లేకపోయినా, తన అభిప్రాయాన్ని స్వీకరించినా, స్వీకరించకపోయినా, తనకి గ్రూపు ప్రాధాన్యత ఇయ్యకపోయినా, ఆ గ్రూపు అభివృద్ధికి కట్టుబడి ఉండి కామన్‌గా అధికారము, ఈ పెత్తనాలు, ఈ ఏఏలో సీపీ పోస్టులు ఇవన్నిటి మీద పెత్తనం చెలాయకుండా గ్రూప్ ఎలా నడుస్తున్నా సరే, వాటికి విధేయుడుగా ఉండేవాడే వృద్ధ రాజనీతిజ్ఞుడు. సో, మనం అందరం పరీక్షించుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మన గ్రూప్‌లో మనం ఏం చేస్తున్నాము? గ్రూప్‌లో ఏం చేయాలి? గ్రూప్ కాన్షియస్ పెడుతున్నామా? బిజినెస్ మీటింగ్ గ్రూప్ పాటుపడుతున్నామా? గ్రూప్ అభివృద్ధి కోసం నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా? అంతా మొదలయ్యేది ఇక్కడే పాంప్లెట్ చదివినా, ఆ పాంప్లెట్ ఏం చెప్తుంది? మా గ్రూప్ ఏం చేస్తుంది? నేనేం చేస్ ఏం చేయకూడదు? ఏం చెయ్యాలి? వీటి పట్ల నేను ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ చెప్పకపోతే మనం ఎంత మంచిగా బతకాలనుకున్నా, మనకు మిగిలేది ఎంత నీతిగా ప్రయత్నించినా, సేఫ్టీ కోసం మనం ప్రయత్నించినా మంచిగానే బ్రతుకుతాం గానీ, గుడ్‌గానే బతుకుతాం గానీ, బెస్ట్‌గా బతకలేము.
ఎందుకంటే అక్కడ మన ఇగో వస్తుంది. సో, గుడ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ ది బెస్ట్ అంటే అది. గ్రూప్ కాన్షియస్‌కి నువ్వు కట్టుబడి ఉండటమే బెస్ట్. నువ్వు బెస్ట్‌గా ఉంటావు. నీ పక్కనోళ్ళు బెస్ట్‌గా ఉంటారు. గ్రూపు బెస్ట్‌గా ఉంటుంది. సో, ఇదే ఎఫెక్ట్ అనేది వృత్తిలో, ఫ్యామిలీలో, సొసైటీలోనూ దొర్లుతూ ఉంటుంది. ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫైర్స్. అదే ఈరోజొచ్చేసి నేను ప్రతిరోజు వృత్తి విషయాలు సాయంత్రం రాంగాల్నే పెన్ను, పేపర్ తీసుకొని ఇన్వెంటరీ రాసుకుంటాను. మా ఆమెకు చెప్తా. ఇదిగో ఈరోజు ఇంత సేల్ చేశాను. ఇంత కలెక్షనొచ్చింది. ఇది ఇయాల 29 నెలాఖరు. చెప్పాను. ఇప్పుడే మా ఆమెకు చెప్పాను ఇంతకుముందు జస్ట్. అమ్మా! ఈ నెలలో ఇంత సేల్స్ అయింది మనకి. దీని మీద లాభం ఎంతొచ్చింది? ఎంతొచ్చింది? కలెక్షన్‌లు ఎంతొచ్చినియి? ఇలా ఉన్నాయి పరిస్థితి. చాలా డల్‌గా ఉంది. నెలాఖరు. పండగ ఇది. సంక్రాంతి పండగ పోయింది. డబ్బులు రాట్లేదు. మరి మంత్లీ మనం రెంట్‌లు వడ్డీలు ఎంత కడుతున్నాము? ఇంత కడుతున్నాము. ఇది సంగతని క్లియర్‌గా ఇప్పుడే చెప్పాను. మా ఆమె లోపలికెళ్ళింది. సో, అలాగనే వృత్తిలో ఇంటి వ్యవహారాలు గూడా. ఇంటి వ్యవహారాలు కూడా ఏ విషయమైనా సరే అతిథి డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. మాక్సిమం చెప్పాలి అంటే వృత్తి విషయాల్లో కొద్దిగా మా ఆమెకు వృత్తి గురించి పెద్దగా తెలీదు గాబట్టి ఆమెకు చెప్తూ ఉంటా. ఉన్న విషయాలు చెప్తూ ఉంటా నేను. మరి ఇంటి విషయాలంటే ఆమెకు తెలియందేముంది? ఆమె యజమాని అన్నట్టు ఆమె ఏ కూర వండినా, ఏ కూరగాయలు తెమ్మన్నా, ఏ వస్తువు కొనుక్కరమ్మన్నా, ఇంట్లో ఏదన్నా పని చెప్పినా ఆమె ఆమె మాటే నడవాలి అనే విషయానికి నాకు ఈ సాంప్రదాయం నేర్పింది గ్రూప్ కాన్షియస్. గ్రూప్ కాన్షియస్ అనేది నాకు నేర్పింది. ఈ గ్రూప్ కాన్షియస్‌ని నేను ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి? వృత్తిలో ఎలా ప్రాక్టీస్ చేయాలి? స్పాన్సర్‌షిప్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలి? సొసైటీలో ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇవన్నీ కూడా నాకు స్పాన్సర్ గైడెన్స్‌లో ఈ గ్రూప్ కాన్షియస్ అనే ఒక ఈ సెకండ్ ట్రెడిషన్‌ని గ్రూప్ కాన్షియస్ అంతిమ లక్ష్యం కామన్ వెల్‌ఫేరే. ఏ పని చేసినా కామన్ వెల్‌ఫేర్. ఇప్పుడు నలుగురు దొంగలున్నారు. దొంగతనానికి పోయొచ్చారు. కామన్ వెల్‌ఫేర్ ఏంటి? దొంగతనం చేశారు. వాళ్ళు దొంగలు. వాళ్ళ వృత్తి అది అంతే. దొంగలు తప్పు, ఒప్పు అనేది తీసి పక్కన పెట్టు. తప్పే తప్పే. దొంగతనం తప్పే కాదంటలేదు. కానీ వాట్ ఈస్ ది కామన్ వెల్‌ఫేర్? నా దొంగతనం చేసుకొచ్చిన దాన్ని నలుగురు 4 పావలాలు పంచుకోవడమే గ్రూప్ కాన్షియస్. కామన్ వెల్‌ఫేర్. అదే నేను ఒకడికి సగం, ముగ్గురికి సగం అనుకో, అది కామన్ వెల్‌ఫేర్ ఎలా అవుతుంది? కాదు కదా! అలాగనే ఈ గ్రూప్ కామన్ వెల్‌ఫేర్ అనేది ఎప్పుడైతే మనం దృష్టిలో పెట్టుకొని గ్రూప్ కాన్షియస్‌గా మనము కామన్ వెల్‌ఫేర్ అనేది మనం సొసైటీలో అందరూ న్యాయంగా బతకాలి, చట్టబద్ధంగా బతకాలి అని ఎలా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో, కోరుకుంటామో, అలాగనే ఏయోలో కూడా కామన్ వెల్‌ఫేర్‌ను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా కూడా గ్రూప్ కాన్షియస్. అదే మొదటి సోపానం ఏంటి? ఆల్కహాల్ ముందు శక్తిహీనుడిని, నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. మరి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ది సొల్యూషన్? మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి మనల్ని తిరిగి ఆరోగ్యవంతులు చేస్తదని నమ్మకం ఏర్పరుచుకోమన్నారు. నమ్మకం ఎలా ఏర్పరుచుకుంటాం? మన ఎదురుగా రాంగాల్నే, మీటింగ్‌కి రాంగాల్నే ఒక 4 సంవత్సరాలు తాగలేదు, ఒకటి సంవత్సరం తాగలేదు, ఒకటి 6 నెలలు తాగలేదు. అంటే నేను కూడా ఈళ్ళలాగే కలిసి మీటింగులకొస్తూ ఉంటే నేను కూడా తాగకుండా ఉండగలను. అదే నమ్మకం. రెండో సోపానాన్ని పెద్ద తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలాగనే ఆ మొదటి సోపానం ప్రాబ్లము దాన్ని అధిగమించటానికి సమస్యని అధిగమించటానికి దానికి సొల్యూషను ఉన్నత శక్తి. ఆ ఉన్నత శక్తికి నీ జీవితాన్ని అప్పజెప్తావు. 4, 5, 6, 7, 8, 9 నీ గతాన్ని శుభ్రం చేసుకుంటావు. రోజు ఇన్వెంటరీ తీసుకుంటావు. ప్రార్థనా ధ్యానాల ద్వారా నిన్ను మెరుగుపరుచుకుంటావు. ఆయన భావన ద్వారా నడుచుకుంటూ ఉంటావు. దాని ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందుతావు. వ్యవహారాల్లో నీ నియమాలు పాటిస్తావు. ఇంక నువ్వు బాధపడుతున్న ఆల్కహాలికులకి సందేశాన్ని అందిస్తావు. ఇంక నువ్వు 12 సోపానాల సందేశాన్ని ఎవడికి అందిస్తావు? స్పాన్సీలకి అందిస్తావు. కొత్త రోడ్డు మీద తాగేవాళ్ళకి గాదు. లేదా కొత్తగా వచ్చినోడికి కాదు.
అలాగనే ఆ సమస్యను మనం ఎలా అధిగమించామో, అలాగనే ఇతరులతో కలిసి బతకటం నాకు చేత కాదు, తెలియదు, తెలవదన్న సంగతి తెలవదు. ఎవరు చెప్పినా ఒప్పుకోను. నాకెవరు నచ్చరు. నాకెవరి అభిప్రాయాలు నచ్చవు. ఎందుకంటే ఎవరికీ ఏం తెలీదు. నాకన్నీ తెలుసు. అది నీకు తెలిసింది పని జేత్తే నువ్వు ఈడ దాకా రావుగా నాగేశ్వరరావు అనుకుంటే, నలుగురిలో కలవాలి, నలుగురితో కలిసి జీవించాలి అంటే, ఇంట్లో ఒకడుగా ఉండాలి అనుకుంటే న్యూసెన్స్ లేకుండా, ఏలో ఒకడుగా ఉండాలి న్యూసెన్స్ లేకుండా అంటే, సొసైటీలో న్యూసెన్స్ ఉండాలి అంటే, కామన్ వెల్‌ఫేర్ అనేది మనకి పరిష్కారము. ఆ కామన్ వెల్‌ఫేర్‌ని సాధించటానికి మనం ఏ పని జేసినా గ్రూప్ కాన్షియస్. ఒంటరి ప్రయత్నం, ఒంటరి నిర్ణయాలు, ఒంటెద్దు పోకుండా అది. చేయటానికి మొదటి సాంప్రదాయాన్ని ప్రాక్టీస్ చేయటానికి రెండో సాంప్రదాయం అనేది పరిష్కారాన్ని సూచిస్తుంది. ఎట్లా కామన్ వెల్‌ఫేర్‌ని ఎలా సాధిస్తాం మనము? విత్ గ్రూప్ కాన్షియస్. హూ ఈజ్ హెడ్? హూ ఈజ్ అథెంటిక్? దాని తుది నిర్ణయాధికారి ఎవరు? గాడ్. అది సెల్ఫ్ విల్ అంటే ఏంటి? సొంత ఇచ్చ. సెల్ఫ్ విల్‌ని చంపుకున్నప్పుడు గ్రూప్ కాన్షియసే. గ్రూప్ కాన్షియస్‌లో పుట్టే నిర్ణయమే గాడ్స్ కాన్షియస్. ఆ గాడ్ కాన్షియస్‌ని కావాలి అంటే మనం ఫస్ట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? హోమ్ గ్రూప్‌లో ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రతి ఒక్కళ్ళకి హోమ్ గ్రూప్ ఉండాలి. హోమ్ గ్రూప్ లేకపోతే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావంటే అది నాలెడ్జ్ చేయొద్దు. నాలెడ్జ్ ఈజ్ నాట్ పని చేయదు. ఎందుకంటే ప్రతి బిల్లులాగే మనం తాగుబోతులమే. మనకు గూడా ఓ పుస్తకం ఇత్తే బిగ్ బుక్ లాగా మనం గూడా తాగుబోతు సరిత్తా ఒక 100, 200 పేజీలు రాత్తాం. అర్థమవుతుందా? కానీ ఉపయోగం ఏముంది? నెలకు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కానీ ఈ ప్రాక్టీస్ అనేది నేను మనుషుల మధ్య మనిషిగా, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా నన్నుగా, నలుగురికి నా వల్ల ఇబ్బంది లేకుండా, ఇతరుల వల్ల నాకు ఇబ్బంది రాకుండా, వచ్చినా అధిగమించటానికి సహాయం చేసేదే మొదటి సాంప్రదాయం కామన్ వెల్‌ఫేర్ అయితే, కామన్ వెల్‌ఫేర్‌ని సాధన చేసే విషయంలో పాటించేది గ్రూప్ కాన్షియస్సు. సో, ఇది నా యొక్క అనుభవం అండి. నేను నేర్చుకుంటుంది. అలాగనే నిన్న నేను ఒక డక్కన్ ఏరియా సర్వీస్ కమిటీ అని మాకు హైదరాబాద్‌లో యానివర్సరీ డే సారీ సర్వీస్ కమిటీ ఉంది. సర్వీస్ కమిటీ మీటింగ్‌కి నాకు హక్కు లేదు. ప్రతి గ్రూప్ నుంచి జీఎస్ఆర్‌లు ఎళ్తారు. నేను వాళ్ళు బిజినెస్ మీటింగ్ పెట్టుకున్నారు. బిజినెస్ మీటింగ్ పెట్టుకుంటే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. బాబు నేను ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాను. రావచ్చా? లేదా నేను నా జీఎస్ఆర్ ద్వారా పంపించాలి. మా గ్రూప్‌లో తీసుకొని, మన గ్రూప్ తరపు నుంచి హైదరాబాద్ ఏరియాలో ఇలా ఒక ప్రపోజల్ పెడదాము డీఏసీలో. ఆహ్, ఒక సర్వీస్ చేద్దాము. అది డీఏసీలో పెట్టి అన్ని గ్రూపులతోటి కలిసి పనిచేద్దామని నేను పెట్టాలి. కానీ నా యొక్క జీఎస్ఆర్‌కి చెప్పకుండా నేను వాళ్ళని అడిగాను పర్మిషన్. అది తప్పా, ఒప్పా నాకు ఇప్పటికి తెలియదు. అలా కూడా పోవచ్చు. నేను ఒకాయన్ని అడిగితే పొయ్యి అక్కడ పెట్టమన్నాడు. ఏంటి చేద్దాం ఇట్లా అంటే, తెలంగాణలో బస్సుల్లో స్టిక్కర్ క్యాంపెయిన్ చేద్దాము. ఇదివరకు చేశాం గదా! ఏం చేద్దామంటే పోయి డీఎస్సీలో పెట్టు నాగేశ్వరరావు అన్నాడు. నేనేం చేయాలి? నా హోమ్ గ్రూప్ యొక్క జీఎస్ఆర్‌తో దాన్ని అక్కడ ప్రెజెంటేషన్ చేపియాలి. నేను అలా చేపియకుండా ఏమో కొంచెం 4 ముక్కలు క్లియర్‌గా మాట్లాడదాము. మావోడైతే 2 ముక్కలు చెప్పేసి మెలకుండొత్తాడేమో అన్న నా అభద్రతా భావం ఏదో చెత్తో చెదో తెలీదు. ఎళ్ళాను. ఎళ్ళేసి రావచ్చా అని అడిగాను. ఎళ్ళాను. రమ్మన్నారు. ఎళ్ళాను. ఎళ్ళినప్పుడు మా పీఐ చైర్మన్ను పాత పీఐ చైర్మన్ను పని చేయట్లేదని ఇంకొకతన్ని ఎన్నుకోవడానికి పెట్టారు. నేను సైలెంట్‌గా కూర్చున్నా. వాళ్ళే మాట్లాడుకున్నారు. వాళ్ళే ఓటింగ్ చేసుకున్నారు. నాకు ఓటు హక్కు లేదక్కడ. ఎందుకంటే నేను మా హోమ్ గ్రూప్ తరపున మా జీఎస్ఆర్ ఎళ్ళాడు. హ్మ్. గ్రూప్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఎళ్ళాడు. చైర్‌పర్సన్.
ఆయన మాట్లాడుకున్నారు. వాడేటో ఓటేసుకున్నాడు. నేను కూడా నాకు ఆ ఆలోచన వచ్చింది. పలానోడికి ఓటెయ్యరా, పలానోడు ఎయగాకురా అని నాకు లోపల నుంచి వచ్చింది. అప్పుడు నా ఆలోచన వచ్చిన మాట వాస్తవం. కానీ దాన్ని నేను చంపేశా. ఎందుకు చంపేశాను? నా గ్రూపు నుంచి ఒక ప్రతినిధిని మేమందరం ఎన్నుకొని జీఎస్ఆర్‌గా నియమించాము. ఆ జీఎస్ఆర్ స్వయం ప్రతిపత్తితోటి అతనికి నచ్చినట్టు ఆయన ఓన్ డిసిజన్ మేక్ చేసుకొని, ఆయనకి నచ్చినట్టు ఆయన అక్కడికెళ్ళినప్పుడు ఆ డీఏసీ గ్రూప్‌లో ఆయన సొంత నిర్ణయం తీసుకునే హక్కుని నేను కాలరాయేసే హక్కు నాకు లేదు. నేను గ్రూప్ కాన్షియస్‌కి కట్టుబడి ఉన్నానా? గాడ్స్ విల్‌ని నమ్ముతానా? ఏం జరిగినా గాడ్స్ విల్ అని ఇష్టపడతానా? దీన్ని నమ్ముతానా? అక్కడ నాకు లోపల వాడికి అరే పలానోడికి ఓటెయ్యరా అని నా జీఎస్ఆర్‌కి చెప్దామని నాకు లోపల నుంచి మెదులుతుంది. దాన్ని అలానే చంపేశా. పద్ధతి కాదు. ప్రిన్సిపుల్సే. నువ్వు దానికి కట్టుబడి ఉంటావా? వైలేట్ చేస్తావా? వైలేట్ చేయకూడదు. మూసుకొని కూర్చో. కూర్చున్నాను. వాళ్ళ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే బాబు తెలంగాణ మొత్తంగా ఆర్టీసీ బస్సుల్లో స్టిక్కర్ క్యాంపెయిన్ చేద్దాము. స్టిక్కర్ క్యాంపెయిన్ చేయాలి అంటే మనకి పర్మిషన్ గావాలి. మరి పీఐ చైర్మన్‌గా నిన్ను ఎన్నుకున్నారు గదా! ఇది సంగతి బాబు అని చెప్పేసి నేను ప్రజెంటేషన్ చేసి, మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మీరు చేయాల్సింది మీరు చేయండి. మా గ్రూప్ తరపున పూర్తి సహాయకారాలు ఉంటాయి. ఇది నా ప్రపోజల్ పెట్టాను. దీని పట్ల మీరేం చేస్తారో చేసుకోండి అని జెప్తే, అప్పుడు అందరం కలిసి చేద్దాము అని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జేత్తన్నారు. ఆహ్, ఆర్టీసీ చైర్మన్ దగ్గరికెళ్ళటం, రవాణా శాఖ మంత్రి అంట వాళ్ళేదో జేస్తున్నారు. సరే నేనేం జేశాను, నేను కూడా పోయి ఈళ్ళమ్మటి కలిసి తిరిగి పని జేస్తే, నేను సజ్జనార్ గారిని నాకు తెలుసు గదా! సజ్జనార్ తోటి ఇదివరకి నేను ఒక ముప్పావు గంట సేపు కొండాపూరు మిలిటరీ హాస్పిటల్‌లో నేను షేర్ జేస్తుంటే ఎనకాలుండి ఇన్నాడాయన. నన్ను గుర్తుపడతాడు. నేను తెలుసు నాకు బొకే ఇచ్చాడు. నేను బోతే నాకు పర్మిషన్ ఇస్తాడు. రకరకాల ఇంటెన్షన్స్ బయలుదేరినాయి. ఏం జేయాలో అర్థం గాలే. ఓన్ డిసిషన్ మేక్ చేయగూడదు. అప్పుడు నా స్పాన్సర్ దగ్గరికెళ్ళా. అప్పుడు నా స్పాన్సర్ ఏం జెప్పాడంటే, "ప్రపోజల్ పెట్టావు. నీ పని అయిపోయింది. ఏం జరుగుతుందో జరగని. అక్కడ ఆ పని చేయాల్సిందెవరు? పీఐ చైర్మన్. పీఐ చైర్మన్ అంటే ఏంటి? ఆయనకొక కమిటీ ఉంటుంది. వాడెవరో ఒకళ్ళిద్దరిని యేసుకుంటాడు, పోతాడు, మాట్లాడతాడు. ఆయనకి ఎప్పుడేదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఏలు పెడదాము. మనం గూడా ఏదన్నా సహాయ సహకారాలు అందిద్దాము. అప్పటిదాకా నువ్వు కానీ, నేను కానీ ఆ పీఐ చైర్మన్‌ని శాసిస్తూ ఆ! వాళ్ళందరి మీద కమాండ్ చేస్తూ మనం ఆ పని చేస్తరాటం పద్ధతి కాదు. దేవుడు దయ ఎలా ఉంటే, దేవుడు అభిప్రాయం ఎలా ఉంటే, దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుద్ది. దేవుడు మనకేం అన్యాయం చేయడు. నువ్వు ప్రశాంతంగా మూసుకొని కూర్చో అన్నాడు. అప్పుడు నేను సైలెంట్‌గా వచ్చా. అంటే ఇది ఈ గ్రూప్ కాన్షియస్‌ని ఈ విధంగా నేను నేర్చుకుంటున్నాను. తప్పులు, ఒప్పులు దొర్లుతున్నాయి. ఒక్కొక్క సాట దొర్లుతున్నాయి. అవి గుర్తిస్తున్నాను. కామన్ వెల్‌ఫేర్‌ని ప్రాక్టీస్ చేస్తున్నానా? లేదంటే నా వెల్‌ఫేర్‌కే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నానా? అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు, వృత్తి వ్యవహారాలు దొర్లుతున్నాయి. అయి గుర్తిస్తున్నాను. వాటిని స్పాన్సర్‌తో డిస్కషన్ చేయటం, భార్యతో డిస్కషన్ చేయటం. మరి వృత్తి వ్యవహారాలైతే కొన్ని మా మిల్లు ఓనర్‌తోటో, నాకు కాయలు కొనిపెట్టే మా బ్రోకరు మిరగాయలు కొనిపెట్టేవాడితోటో, ఆ విషయాలు నేను పంచుకుంటాను. నాకు తెలియకపోతే వాళ్ళతోటి సలహాలు, సూచనలు తీసుకుంటాను. ఇది నేను ఈ కామన్ వెల్‌ఫేర్ ప్రాక్టీస్ అనేది నేను ఈరోజు అన్ని వ్యవహారాల్లో కామన్ వెల్‌ఫేర్‌ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ కాన్షియస్‌ని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నా. సో, ఇది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. నేను నేర్చుకున్నది. అది రైట్ అని కాదు, రాంగ్ అని కాదు. నేను నేర్చుకున్న దాంట్లో రైటు ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు.
నేను నేర్చుకున్నది కొన్నిసార్లు ఆచరణలో పెట్టలేకపోవచ్చు. కొన్నిసార్లు తెలియకుండా కూడా మంచి ఆచరణలో పెట్టొచ్చు. ఇది ఇంకా నేర్చుకోవటంలో నేనింకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. సో, అందరికి థాంక్స్ అండి. నా షేరింగ్ అయిపోయింది.